హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు వడలు తినాలని ఉన్నదా, కానీ పప్పు నానబెట్టలేదే అనుకుంటున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. పప్పు నానబెట్టకుండానే నేను మీకు ఇన్స్టెంట్ మేదు వడ చెప్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా వేగంగా అయిపోతాయి. దీనికి కావలసిన పదార్థాలు చూడండి. 2 కప్పులు అటుకులు తీసుకున్నాను. 1 కప్పు నూక, గోధుమ నూక అండి, ఏదైతే మనం ఉప్మా చేస్తామో అది. తర్వాత 2 చెంచాలు బియ్యం పిండి, ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ తరుక్కున్నాను సన్నగా, కొత్తిమీర సన్నగా తరిగింది, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, జీలకర్ర 1 చెంచా, ఉప్పు తగినంత, వేయించుకుందికి నూనె. ముందుగా అటుకులు శుభ్రంగా 2-3 మాటలు కడుక్కోవాలి. కడుక్కొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఆల్రెడీ నేను కడుక్కొని ఉంచుకున్నాను. 2-3 మాటలు కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాను. అందులోని ఈ అటుకులు, నానపెట్టిన అటుకులు ఇదిగో వేసుకున్నాను. అలాగే ఇందులోని 1 కప్పు నూకండి. 2 కప్పులు అటుకులు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు నూక, తరిగిన ఉల్లిపాయలు, 2 చెంచాలు బియ్యం పిండి, అలాగే జీలకర్ర 1 చెంచా జీలకర్ర అండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు తగినంత. ఉప్పు మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం మనకి ఎంత ఇష్టం ఉంటే అంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు, తరిగిన కొత్తిమీర ఇవి వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారా, దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. పిండిలాగా గోధుమ పిండి కలుపుతాం అలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే అలాగా వడల షేప్లోని ఇలా రౌండ్గా చేసి దాన్ని కొంచెం నొక్కాలి. నొక్కి ఇది ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారండి, ఇలా చేసేసుకోవాలి. అన్నీ రౌండ్గా చేసుకొని ఇలా చెయ్యాలి. మీకు కావలిస్తే మధ్యన చిన్న కన్నం కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక స్టవ్ పెట్టుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, అందులో నూనె వేసుకున్నాను. నూనె మరిగిపోయిందండి. హైలో పెట్టకూడదు, కొంచెం సిమ్లోనే పెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇది వేయించుకోవాలి. చాలా బాగుంటాయి, మీద నుంచి క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. ఇది మామూలు వడ కన్నా ఎక్కువ బాగుంటాయండి. దీనికి మహా అయితే 15 నుంచి 20 నిమిషాలు తగులుతాయి. ఇగోటండి, అయిపోయి బాగా వేగిపోయి చూడండి ఈ కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని మెల్లిగా బౌల్లోకి తీసుకోవచ్చు. చూసారా, ఈ కలర్ రావాలి. చాలా క్రిస్పీగా వచ్చేవి. ఇవి మహా అయితే 15 నుంచి 20 నిమిషాలు తగులుతుంది చేయడానికి. ఎప్పుడైనా ఏ టైం అయినా చేసేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటాయి. అందరూ ఇష్టపడతారు దీన్ని. చూసారా ఎంత వేగం అయిపోయి. ఇంకోటండి, ఇన్స్టెంట్ మెదు వడ రెడీ అయిపోయింది. మీరందరూ చేసుకోండి. చాలా వేగం అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. తర్వాత నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. కమెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉన్నదో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.